ఓం శుభంకర్యే నమః. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్యసిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ మహాగణేశాయ నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమః. ఓం శ్రీ శుభంకర్యై నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. పౌర్ణమి తర్వాత మేషరాశి వారికి సర్వసాధారణంగానే చాలా దృఢమైనటువంటి మనస్తత్వంతో ఉంటారు వీరు. అయినప్పటికీ కొన్ని సందర్భాలలో కొంత వీళ్ళే కృంగిపోతూ ఉంటారు. ఏంటో తెలియనటువంటి ఒక కన్ఫ్యూజింగ్లో ఉంటారు. ఎక్కడో ఏదో తెలియనటువంటి ఒక అమాయకత్వంలో ఉంటారు. ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా మీరు తలపెట్టినటువంటి ఏ పనినైనా సరే సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఈ జూలై మాసంలో. ఇది ఆషాఢమాసము మనకి ఈ యొక్క జూన్లో ప్రారంభమైనప్పటికీ జూలైలో ఆషాఢానికి సంబంధించినటువంటి కొన్ని పర్వదినాలు ఉంటాయి. ముఖ్యంగా ఏకాదశి కానీ లేకపోతే ఏదైనా మనకి ద్వాదశి కానీ కుమార షష్ఠి కానీ దేవీ పూజకి కానీ ఆషాఢం చాలా విశేషం. ఉద్యోగ వ్యాపారాల యందు ఏదో తెలియనటువంటి కన్ఫ్యూజ్ ఉన్నటువంటి వాళ్ళు, ఎందుకో తెలియదండి, మా ప్రయత్నం అయితే మేము 100కి 100% పెట్టి చేస్తున్నాము, ఎక్కడో మాకు అది కనెక్ట్ అవ్వట్లేదు, ఎక్కడో మేము చిన్నపాటి ఇబ్బందికి గురవుతున్నాము, అప్రశాంతత మాకు బాగా ఉంది, డబ్బు వస్తుంది కానీ ఏదో తెలియదు, ఒక రకమైనటువంటి మంకుతనంలోకి వెళ్ళిపోతున్నాం అని అనుకునేటువంటి ఈ యొక్క మేషరాశి జాతకులు జూలైలో కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. ముఖ్యంగా ఇతరులకి మీరు సలహాలు చెప్పటం మానేయండి. అది ఎటువంటి వారైనా, ఒకవేళ భార్యది మేషరాశి అయితే భర్తకి సలహా చెప్పకుండా అడిగినా కూడా కొంత ముభావుగా సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు చెప్పటం మొదలు పెడితే ఆపటం కష్టం. ఆ విషయం మీకు కూడా తెలుసు. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ప్రధాన స్థానంలో మేషరాశి జాతకులు ఉన్నారో వారు కూడా ఆలోచనతో పనులు చేయండి. ఆలోచించకుండా చేస్తామండి అని మీకు అనిపించవచ్చు, కానీ ఇంతకంటే ఎక్కువగా ఆలోచన చేయాలి. మీలో మీరు చర్చించుకోండి, మీ ఆప్తులతో చర్చించండి. ఇది కరెక్ట్ అయినటువంటి పని అనుకుంటేనే మీరు స్టెప్ వేయండి. అలాగే ముఖ్యంగా పిల్లలు, చదువుకునేటువంటి పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. బాగా పెద్ద చదువులు చదువుకునేటువంటి పిల్లలకి ఈ సమయంలో కొంత కన్ఫ్యూజింగ్ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. గ్రహ మార్పిడి అనుకోవచ్చు, ఏలినాటి శని వచ్చాడు కదా, ఏదైనా కొంత మనకి ఇబ్బంది కలిగిస్తున్నాడు అని. ఇంతకాలము కూడా చాలా జోవియల్గా సరదాగా ఏదో వెళ్ళిపోయింది. ఇప్పుడు అసలైన సమయం వచ్చింది. ఈ సమయంలో మీరు స్థిరకారకులు అవ్వాలి. ఈ సమయంలో మీరు ధైర్యవంతులు అవ్వాలి. ఈ సమయంలో మీరు చాలా ప్రయోజనాత్మకమైనటువంటి నిర్ణయాలని తీసుకోవాలి. మేషరాశిలో వివాహమై సంతానం కోసం వేచి ఉండేటువంటి వారికి కూడా ఈ జూలై మాసం నుంచి కొంత మార్పు కనబడుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మనము ఎన్నో మంచి కార్యాలు చేస్తూ ఉంటాం, నిత్యము కూడా మంచి వైపే ఉంటాం, చెడు వైపు చాలా
తక్కువ మన మనసులు మక్కువ చూపుతాయి. చెడని తెలిసినా కూడా తప్పక చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు పక్కాగా మంచిగా మారిపోవాలని నేను అన్న, కానీ మీ వ్యసనాలని మార్చుకుంటానికి కూడా ఇది ఒక సరైనటువంటి సమయంగా మీరు గుర్తించాలి. అలాగే గృహోపకరణాలు కొనేటప్పుడు కూడా అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి. చేద్దామనుకున్నది ఒకటి, అక్కడికి వెళ్ళేటప్పుడు మీరు ఫిక్స్ అవుతారు ఇదే కొందాము అని, కానీ వెళ్ళాక మీరు కొనేటువంటి వస్తువు వేరు. అక్కడికి వెళ్ళాక మీరు పెట్టే ఖర్చు వేరు. ఒక్కొక్కసారి 1,00,000 తీసుకువెళ్ళి 100 రూపాయలు ఖర్చు పెట్టుకురావచ్చు. ఒక్కొక్కసారి 10,000 తీసుకెళ్ళి 1,00,000 ఖర్చు పెట్టచ్చు. ఒక్కొక్కసారి ఎందుకో అలా మైండ్ తిరిగిపోతూ ఉంటుంది. నెగిటివ్ వేవ్స్ ఎక్కువగా మేషరాశి వారి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కాబట్టి కొంత కన్ఫ్యూజ్డ్గా ఉంటారు అని మనం అనుకోవచ్చు. ఈ యొక్క జూలై మాసంలో మనము శ్రీ శుభంకరి సేవా సమితి నుంచి 6 మురుగన్ క్షేత్రాలు మనకు తెలుసు తమిళనాడులో ఉన్నాయి. వీటన్నిటిలో కూడా ప్రతి క్షేత్రములో కూడా కళ్యాణోత్సవాలను చేస్తూ 7వ కళ్యాణాన్ని కుక్కే సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రంలో చేసి 8వ కళ్యాణం ఏదైతే ఉన్నదో అది మన శుభంకరి దేవస్థానం ప్రగతి నగర్లో ఉన్నటువంటి మహాసర్పవల్లి దేవసేరా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సన్నిధానంలో జరపటానికి మనము సంకల్పం చేశాం. తప్పనిసరిగా మేషరాశి జాతకులందరూ కూడా కుదిరితే కనుక మీ పేరు నేను నమోదు చేసుకోండి. ఇన్ని క్షేత్రాలలో ఏకకాలంగా కళ్యాణాలు జరగటం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి సంకల్పం. మనకి సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఒకటే కాదు, అనేక విషయాల యందు మనల్ని అనుగ్రహిస్తాడు. భూ విషయాలు బాగోకపోయినా, అలాగే గృహములో అప్రశాంతత ఉన్నా, అనారోగ్య బాధన ఉన్నా కూడా మనని కాపాడగలిగిన ఏకైక పరమాత్మ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ యొక్క పౌర్ణమి తర్వాత జూలై 10వ తారీఖు తర్వాత కొన్ని మార్పులు మీ జీవితంలో కలుగుతాయి. ఆ యొక్క మార్పుల ద్వారా మంచి నిర్ణయాలను తీసుకుంటారు. కొత్తింటికి అడ్వాన్స్ ఇవ్వడం జరుగుతుంది మేషరాశి వారు. అలాగే భార్యాభర్తల మధ్య ఏదైనా స్పర్ధలు ఉంటే అవన్నీ కూడా తొలగుతాయి. వాటితో పాటుగా ఆనందకరమైనటువంటి సందర్భాలు కొన్ని జరుగుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధని పెంచుకునే విధంగా మీ ఆలోచన ఉంటుంది. ముఖ్యంగా చెప్పుడు మాటలు వినకండి. మీరు ఎవరికి కూడా ఇతరుల మీద చెప్పకండి. ప్రేమతో ఉండండి, భక్తితో ఉండండి, ధర్మంగా ఉండండి. సకల విజయాలని కూడా మీరు ఇట్టే సాధించగలుగుతారు. మేషరాశి జాతకులు జూలై మాసంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రాలు తమిళనాడులో మనకు ఉంటాయి. ఇవి 6 మురుగన్ క్షేత్రాలు. ఇవి చాలా విశేషమైనటువంటివి. కొన్ని పర్వతం మీద ఉంటే, కొన్ని సముద్రం దగ్గరలో మదురై దగ్గరలో ఉంటాయి. ఈ యొక్క క్షేత్రాలని జీవితంలో ఒకసారి దర్శిస్తేనే మహాపుణ్యం. అటువంటిది ఈ యొక్క క్షేత్రాలలో ప్రతి క్షేత్రములో కూడా మన శుభంకరి దేవాలయం నుంచి ఉత్సవమూర్తులను తీసుకువెళ్ళి కళ్యాణోత్సవాన్ని చేయించి 7వ కళ్యాణాన్ని కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సన్నిధిలో చేసి 8వ కళ్యాణం ఆషాఢ కృత్తిక అంటే ఆఢీ కృత్తిక స్వామివారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా శరవణ భవుడిగా నామాన్ని స్వీకరించినటువంటి రోజున మన దేవాలయంలో 8వ కళ్యాణాన్ని చేస్తున్నాం. ఈ 8 కళ్యాణాలు కూడా మనలో ఉన్నటువంటి 8 కామ్యాలకు ఉపయోగపడుతుంది. మొదటి కామ్యము వివాహం, రెండోది సంతానము, మూడోది పుట్టినటువంటి సంతానము ఆరోగ్యంగా ఉండటం, నాలుగోది సంసార జీవితం బాగుండటం, ఐదోది కోర్టు, ఆరవది మనకి ఉన్నటువంటి మానసిక చాంచల్య దోషాలన్నింటినీ కూడా నివృత్తి చేసేది, ఏడవది శారీరకముగా మనకి ఉన్నటువంటి బాధలు, ఎనిమిదవది అత్యంత విశేషమైనటువంటిది
ఇవాళ రేపట్లో పిల్లలకి మాటలు రావట్లేదు, చాలా మగతగా ఉంటున్నారు. ఎంతకాలమైనా సరే ఈ యొక్క ఆర్టిజం ప్రాబ్లం చేత మాటలని పలుకులని పలకలేకపోతున్నారు. అటువంటి ఆర్టిజం సమస్యల నుంచి తొలగించబడుతుంది. కాబట్టి ఈ కళ్యాణోత్సవంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని శ్రీ శరవణ భవ సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహాన్ని పొందండి.